ఒక సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే ఎంతో కష్టపడి నటించాలి హీరో. ప్రతి సీన్లో తనదైన హావభావాల్ని పలికించాలి. సెంటిమెంట్, రొమాన్స్, కామెడీ అన్ని సమపాలాల్లో ఒలికించాలి హీరో. అప్పుడే నటనలో రాణించగలడు. ఒక పాత్రలో ఎందరో హీరోలు బాగానే మెప్పించారు. మరికొందరు హీరోలు డ్యూయల్ రోల్లో కూడా మెప్పించారు. అలా డ్యూయల్ రోల్లో బాలకృష్ణ, చిరంజీవి లాంటి రెండో తరం హీరోలు చాలా సినిమాల్లో నటించి మెప్పించారు. యాక్చువల్గా సినిమాల్లో డ్యూయల్ రోల్ చేయడం పెద్ద టాస్కే. హీరో మేకప్, డ్రెస్సింగ్ పెద్ద ప్రాసెస్ అండ్ పెద్ద హెడ్ఏక్ వర్క్. అలాంటిది ట్రిపుల్ రోల్ చేయాలంటే డెడికేషన్ 100% ఉండాలి. ట్రిపుల్ రోల్ చేయడం చాలా పెద్ద టాస్క్. అయితే ట్రిపుల్ రోల్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకుని ఆన్ స్క్రీన్ మీద చాలాసార్లు ట్రిపుల్ రోల్ చేశారు అన్న నందమూరి తారక రామారావు గారు. లెజెండరీ హీరో అయినటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారు సెట్ చేసిన ట్రిపుల్ రోల్ ట్రెండ్ని ఆ తర్వాత ఇంకొందరు హీరోలు ట్రిపుల్ రోల్ చేసి మెప్పించారు. ఆ హీరోలు ఎవరు, ఆ సినిమాలు ఏంటో ఒక లుక్ వేసి వద్దాం పదండి. ట్రిపుల్ రోల్ చేయాలంటే హీరోలో నవరస నటన చాతుర్యం ఉండాలి. ముఖ్యంగా ఎంతో సహనం, ఓపిక, పని పట్ల నిబద్ధత ఉండాలి. ఆ గుణాలకు ముందుగా పెట్టింది పేరు సీనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన నటించిన ట్రిపుల్ రోల్ సినిమాలు కులగౌరవం, శ్రీకృష్ణ సత్య, శ్రీ మధ్విరాట పర్వం, దాన వీర సూర్యకర్ణ లాంటి మూవీస్ చేశారు. దాన వీర సూర్యకర్ణలో దుర్యోధనుడు, కృష్ణుడు, కర్ణుడు పాత్రలతో నవరస నటన చాతుర్యాన్ని చూపించారు అన్న ఎన్టీఆర్ గారు. ఈ మూవీస్కి తనే దర్శకత్వం వహించారు. దాన వీర సూర్యకర్ణ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. 1977లో విడుదలై సంచలనం సృష్టించింది. 10 లక్షలతో తెరకెక్కిన దాన వీర సూర్యకర్ణ 2 కోట్లు వసూళ్లు కొల్లగొట్టింది. 1977 సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు ఏకంగా 9 పాత్రల్లో నవరాత్రులు సినిమాలో నటించారు. 1966లో విడుదలైన ఈ సినిమాలో నాగేశ్వరరావు సరసన సావిత్రి నటించారు. తాతినేని రామారావు దర్శకత్వం వహించారు. తమిళంలో సంచలన విజయం సాధించిన నవరాత్రి శివాజీ గణేష్ చిత్ర ఆధారంగా తెలుగు నవరాత్రి తెరకెక్కించారు. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గురించి చెప్పుకోవాలి. కృష్ణ గారు ట్రిపుల్ రోల్స్లో రికార్డు సృష్టించారు ఎక్కువ సినిమాలు చేసి. ఆయన నటించిన ట్రిపుల్ రోల్ మూవీస్ చూసుకుంటే కుమారరాజా, బంగారు కాపురం, బొబ్బిలి దొర, సిరిపురం మొనగాడు, రక్త సంబంధం, పగబట్టిన సింహం, 1983లో వచ్చిన సిరిపురం మొనగాడు స్టార్ కృష్ణ గారిని నిలబెట్టింది. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. తండ్రి, కొడుకు, డూప్లికేట్ 3 పాత్రల్లో సూపర్ స్టార్ బాగా అలరించారు. కృష్ణ గారి సినిమాలో రికార్డులు చెప్పాలంటే ఒక్క వీడియో సరిపోదు. ఆ తర్వాత నటభూషణ శోభన్ బాబు గురించి చెప్పుకోవాలి. 1983లో వచ్చిన ముగ్గురు మనగాల చిత్రంలో శోభన్ బాబు ట్రిపుల్ రోల్లో నటించారు. తాతినేని రామారావు దర్శకత్వం వహించారు. శోభన్ బాబు సరసన రాధిక గారు నటించారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పుకోవాలి. చిరంజీవి అద్భుతమైన డ్యాన్సులతో, ఫైట్లతో ఆంధ్ర ప్రేక్షకులని ఉరుతొలగించారు. 1983లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమా తెలుగు చిత్ర గమనాన్ని మార్చేసింది. అలాగే చిరంజీవికి మాస్ ఇమేజ్ని తీసుకొచ్చి పెట్టింది. ఆ తర్వాత ఆయన సినీ కెరీర్లో వెని తిరిగి చూసుకునే పరిస్థితి రాలేదనే చెప్పుకోవచ్చు. శోభన్ బాబు ముగ్గురు మనగాళ్ళు వచ్చిన దాదాపు 10 సంవత్సరాలకు అంటే 1994లో అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ముగ్గురు మనగాళ్ళ చిత్రంలో చిరంజీవి ట్రిపుల్ రోల్లో నటించారు. నగ్మా, రమ్యకృష్ణ, రోజా హీరోయిన్లుగా నటించారు. అందంతో పోటాపోటీగా చిరంజీవితో ఆడిపాడారు ముగ్గురు భామలు. ఈ మూవీలో పాటలు సూపర్గా ఉంటాయి. విద్యాసాగర్ సంగీతం అందించారు. వరుసగా జగదేకవీడు, అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, గరానమౌడు వంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లతో ఉన్న చిరంజీవికి ఈ సినిమా భిన్నమైన ఫలితాన్ని ఇచ్చింది. చిరంజీవి నటించిన ముగ్గురు మనగాళ్ళు బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది. అయితే చిరంజీవి నటన కిర్రాక్ తెప్పించింది. పోలీస్ పాత్రలో పవర్ఫుల్గా, రౌడీ పాత్రలో స్టైలిష్గా, డ్యాన్స్ మాస్టర్ పాత్రలో అమాయకుడిగా అద్భుతంగా అలరించారు అభిమానులు అన్నయ్య. ఈ మూవీ మెగాస్టార్ అభిమానులకు కన్నుల పండుగలా ఉంటుంది. సెంటిమెంట్, మాస్, ఫ్యామిలీ, యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు రాఘవేంద్రరావు గారు. ఆ తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి చెప్పుకోవాలి. బాలయ్య బాబు డ్యూయల్ రోల్ సినిమాలకు పెట్టింది పేరు. ఈయన మొత్తం 18 సినిమాల్లో డ్యూయల్ రోల్లో నటించారు. మొట్టమొదటిసారిగా అపూర్వ సహోదరుల చిత్రంలో డ్యూయల్ రోల్ చేశారు బాలయ్య. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ మూవీ యావరేజ్గా నిలిచింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో డ్యూయల్ రోల్ చేశారు బాలయ్య బాబు. రాముడు, భీముడు, బ్రహ్మర్షి, విశ్వామిత్ర, ఆదిత్య 369, మాతో పెట్టుకోకు, శ్రీకృష్ణార్జున విజయం, పెద్దన్నయ్య, సుల్తాన్, చెన్నకేశ్వరరెడ్డి, అల్లరిపిడుగు, ఒక్కమొగాడు, పాండురంగడు, సింహ, పరంవీర చక్ర, అధినాయకుడు, లెజెండ్, అఖండ, వీరసింహారెడ్డి. వీటిలో ఆదిత్య 369, సింహ, లెజెండ్, అఖండ, వీరసింహారెడ్డి, పెద్దన్నయ్య ఇలా 6 బ్లాక్ బస్టర్ చిత్రాలున్నాయి. వీటిలో అధినాయకుడిలో ట్రిపుల్ రోల్లో నటించారు బాలయ్య బాబు. 2012లో విడుదలైన అధినాయకుడు మూవీకి పర్చూరి మురళి కథను రాసి దర్శకత్వం వహించారు. కళ్యాణ్ మాలిక్ సంగీతం అందించారు. లక్ష్మీరాయ్ సలోని కథానాయికలుగా నటించారు. మొట్టమొదటిసారి బాలయ్య బాబు ట్రిపుల్ రోల్లో నటించిన చిత్రం అధినాయకుడు.
తండ్రి కొడుకు మనవడు పాత్రలో నటించారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించారు ఈ మూవీని. హరిశ్చంద్ర ప్రసాద్ పాత్రలో బాలకృష్ణ గారు అన్న ఎన్టీఆర్ గారిని గుర్తు చేశారు. ఈ మూవీ డిజాస్టర్గా నిలిచినప్పటికీ బాలయ్య బాబు ట్రిపుల్ రోల్ చేసిన ఏకైక చిత్రంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఆ తర్వాత యువ హీరోల్లో ట్రిపుల్ రోల్ చేసిన హీరోలు ఉన్నారా అంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఈ తరంలో అలాంటి కథలు అంత కెపాసిటీ ఉన్న హీరోలు ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నారు. కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, రవితేజ లాంటి హీరోలు డ్యూయల్ రోల్ చేసి మెప్పించారు. అయితే వీరికి ట్రిపుల్ రోల్ స్టోరీస్ దొరకలేదనే చెప్పాలి. దొరికింటే కుమ్మి పడేసేవారు. మహేష్ బాబుని కూడా డ్యూయల్ రోల్లో చూడాలనే అభిమానుల కోరిక. అయితే వీరిలో ట్రిపుల్ రోల్ ఛాన్స్ కొట్టేసిన హీరోలు నందమూరి బ్రదర్స్. నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి తారక రామారావు, జూనియర్ ఎన్టీఆర్ తారకన్న. తారక్ నటించిన జై లవకుశ చిత్రంలో తారకన్న ట్రిపుల్ రోల్లో కిరాక్ తెప్పించాడు. 2017లో వచ్చిన జై లవకుశ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై నందమూరి కళ్యాణ్ రామ్ తెరకెక్కించారు. 3 పాత్రల్లో జై క్రిమినల్గా, లవ చిన్న దొంగగా, కుష అమాయకపు బ్యాంక్ మేనేజర్గా, ఇలా 3 కోణాల్లోని పాత్రలని అలవోకగా నటించారు తారకన్న. ముఖ్యంగా జై లాంటి నెగటివ్ రోల్లో నత్తి మాటలతో అభినయం అద్భుతం అని చెప్పొచ్చు. ఆ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ అమిగోస్ చిత్రంలో ట్రిపుల్ రోల్లో మెప్పించారు. ఉత్కంఠభరితంగా సాగే ఈ మూవీలో బాబాయ్ బాలయ్య సినిమాలోని పాట ఎన్నో రాత్రులు వస్తాయి కానీ అనే ఎవర్గ్రీన్ రొమాంటిక్ సాంగ్ని రీమిక్స్ చేసి వాడుకున్నారు అబ్బాయి కళ్యాణ్ రామ్. ముగ్గురు ఒకే పోలికలతో ఉండే వ్యక్తులు స్నేహితులుగా మారడం, ఆ ముగ్గురులో ఒకరు క్రిమినల్ కాగా ఆ క్రిమినల్ వల్ల మిగతా ఇద్దరికి ఎన్ని కష్టాలు అనుభవించారు అనే కథాంశంతో సినిమా సాగుతుంది. కొత్తదనం చూపించడానికి కళ్యాణ్ రామ్ గారు ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు. ఈయన మూవీస్లో క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది. అసికార్ రంగనాథన్ అందంతో బాగా ఆకట్టుకుంది. రాజేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. జీబ్రాన్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీలో బిపిన్ అనే నెగటివ్ రోల్లో కళ్యాణ్ రామ్ యాక్టింగ్ ఒక లెవెల్లో ఉంటుంది. ఆ తర్వాత కామెడీ హీరో అయినటువంటి సంపూర్ణేష్ బాబు కూడా ట్రిపుల్ రోల్లో నటించారు. ఆ మూవీ పేరు కొబ్బరిమట్ట. 2019లో వచ్చిన ఈ మూవీకి స్టీవెన్ శంకర్ కథ అందించారు. తెలుగు పేరడీ సినిమాగా వచ్చిన ఈ మూవీ బాగా నవ్వించింది. ఈ మూవీలో 3 రోల్స్ ఉంటాయి. పాపరాయుడు, పెదరాయుడు, ఆండ్రాయుడు అనే పాత్రలతో విపరీతంగా ఆశం పండించారు సంపూర్ణేష్ బాబు. పైన చెప్పినటువంటి లెజెండరీ యాక్టర్స్తో సంపూర్ణేష్ బాబుని పోల్చలేం, కానీ ఒక హాస్య నటుడిగా ఆయన ప్రయత్నం ఆయన చేశారనే చెప్పాలి. మరిన్ని చిత్రాల విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.